షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అందరూ బాగున్నారు కదండి. దేవత దేవుని కృప, క్షేమము, సంతోషము, సమాధానము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాట ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. ఈ మాటను సమూయేలు పలుకుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అయితే ఏంటి ఆ శ్రేష్టమైన చక్కని మార్గము అని చూస్తే గనక మనకి అదేంటో కనిపిస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలుగుతాం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించున్నాను. మనము నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించాలి. అదే కదండి దేవుని చిత్తము. అయితే అలాగా నీతి కలిగి జీవించాలంటే మనకి జ్ఞానము కావాలి. దానినే అది శ్రేష్టమైన చక్కని మార్గముగా సమూయేలు భక్తుడైన సొలొమోను పలుకుతున్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆ మార్గం ఏంటంటే జ్ఞాన మార్గము. ఎవరైతే జ్ఞానము కలిగి, వివేకము కలిగి, వివేచన కలిగి ఉంటారో వారు పాపంలో పడక పాపమును ఎదిరించి పాపంపై విజయము సాధించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలుగుతారు. ప్రియులారా, ఈ మాటను చూస్తే మనం చదివిన మూల భాగం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును. జ్ఞానము గలవారంటండి ఏం చేస్తారండి? జ్ఞానం అంటేనే యథార్థ మార్గంలో నడిచేవారు దేవునితో చక్కని సహవాసము కలిగి, ఆయనతో అంటుకట్టబడి, మాటతో కలిపి ఆయన ఇప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విశ్వాసం కొనవలసిన ఒక ముఖ్యమైన ఆ యొక్క భాగాన్ని, ఒక ముఖ్యమైన విధిని భక్తుడైన సొలొమోను ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాళ్ళను అగుదును. అనగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయకపోతే మనము కూడా అపరాధము చేసిన వారమే. కాబట్టి మన యొక్క ప్రార్థనలో అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటూ వారందరి కోసం ప్రార్థన చేయలేనిది ఈ వాక్య భాగం యొక్క తాత్పర్యము. కాబట్టి ఆ యొక్క శ్రేష్టమైన మార్గము మనకు కావాలి. మనకు బోధింపబడాలంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి? వాక్యమును చదవటమే. ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో లేఖనములను చదువుతూ ధ్యానిస్తే గనక అదే జ్ఞాన మార్గము, అదే శ్రేష్టమైన మార్గము, అదే మనల్ని తండ్రి యొద్దకు చేరుస్తుంది. అక్కడ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో వారసులుగా చేస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించున్నానని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క జ్ఞాన మార్గమే, యథార్థమైన మార్గమే ఆ యొక్క నీతి న్యాయములు కలిగి ఆయన చిత్తమునకు లోబడి ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము బ్రతికే అవకాశాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనిషి నీతి కలిగి జీవిస్తాడో అది దేవునికి ఇష్టమైన పని. విరిగి నలిగిన హృదయము ఆ వ్యక్తిలో ఉండటం వల్ల, ప్రేమ పరిపూర్ణమవటం వల్ల దేవుడు ఆయన్ను ఇష్టపడి ప్రేమించి ఆయన నిండారుగా దీవిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఎవరైతే దేవుని యొక్క మేలుల కోసం, దేవుని కోసం చూస్తున్నారో మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటో తెలుసండి? దేవుని వాక్యమును చదువుతూ, ఆయన మాటకు విలువనిస్తూ, ఆ మాట ప్రకారం జీవిస్తూ, అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ, జ్ఞానము కలిగి, వివేకము కలిగి, వివేచన కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే గనక ఎంతో సంతోషము, ఎంతో క్షేమము, సమాధానము, నిత్యరాజ్యమునకు వారసత్వం మనందరం పొందుకుంటాం. మన కుటుంబాలు దీవించబడతాయి. మన సంతానం ఆరోగ్యంతో ఉంటుంది, క్షేమంతో ఉంటుంది, చక్కని జ్ఞానము కలిగి ఉంటుంది. కాబట్టి మనందరం కూడా అటు జ్ఞాన మార్గము, యథార్థ మార్గంలో నడుస్తూ దేవునికి ఇష్టమైన వారు జీవన అటు కృప దేవాతి దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ యొక్క జ్ఞానమును, ఈ యొక్క వివేకమును, వివేచన పొందుకొని నీతి, న్యాయ, యథార్థతలు కలిగి అయినా మీరు కోరుకుంటున్న ఆయన యొక్క జనుల లిస్టులో ప్రభువా, నా జనులు, నా పేరు పెట్టబడిన జనులు, ఆ పేరు కూడా మేము పొందుకుంటాకి నీ యొక్క జ్ఞానం నాకు బోధించండి, యథార్థ మార్గం నడిపించండి. అయినా మా శక్తి సరిపోవట్లేదేమో, నీ శక్తి బలం దయచేయమని ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో మేలుకరమైన జరిగించి ఆరోగ్యంను, క్షేమమును, స్వస్థతను, సమృద్ధిని దయచేసి
బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.